సాంప్రదాయం ఏంటి? ఇదే శాసన మండలిలో ఏదైతే నిన్న జరిగిందో అంతకంటే ముందు రోజు శాసనసభలో కూడా ఆ రోజు ప్రతిపక్షం లేకపోయినా సరే మా సభ్యుడు నరేంద్రతో నేను నోటీస్ ఇప్పించి కాపీలన్నీ కూడా సభలో పెట్టి సంబంధిత మంత్రి గారు కాపీని ముందు చదివిన తర్వాత డిస్కషన్ స్టార్ట్ అయింది అధ్యక్ష. శాసనసభలో శాసన మండలిలో నేను చెప్పిన తర్వాత అధ్యక్ష నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. శాసన మండలిలో కూడా వాళ్ళు నోటీస్ ఇవ్వకపోయినా మీ దగ్గర బీఏసీలో అంగీకరించాం కాబట్టే మీ మాటకి గౌరవించాలి కాబట్టే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా మేము బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా ముందుకొచ్చి మేమే కాపీలన్నీ కూడా ఇక్కడ పెట్టి మా మంత్రి గారు చదువుతారు మీరు చర్చించండి అని చెప్తే మంత్రి గారికి ప్రసంగించకుండా అడ్డుకుంటు కదా ఎవరో మీరే శాసన మండలిలో చూశారు అధ్యక్ష. అదే విషయాన్ని నిన్న మా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ఎప్పటికైనా వాళ్ళకి తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి భయపడుతున్నారు, వాస్తవాలు వస్తాయని. ఎప్పటికీ మేము వెనక్కడం లేదు. మీరు వెంటనే అధ్యక్ష మీరు వెంటనే బీఏసీని పిలిపించండి, బీఏసీని పిలవండి. మా సభ్యులందరూ కూడా ఒకరు కాదు అధ్యక్ష, ఎంతమంది సభ్యులు ఉన్నారు అందరూ తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు బీఏసీ పిలండి. 4వ తారీఖు ఒక రోజు సరిపోకపోతే 5వ తారీఖు, 2 రోజులు సరిపోకపోతే 6వ తారీఖు, 3 రోజులు కూడా తిరుపతి లడ్డూ మీదే చర్చిస్తే మా సభ్యులు మా అభిప్రాయాలన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ప్రతి దానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి భయపడి పారిపోవడానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పిలవండి. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు అవసరం ఉంటే ఎక్కువైనా సరే చర్చించడానికి వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజానీకానికి హిందూ సమాజానికి తెలియజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అధ్యక్షుడు. Papers included in the list of business and deemed to have been laid on the table of the House. Now question of వాయిదా తీర్మానం. తిరుపతి లడ్డు ప్రసాదం అంశం గురించి చర్చించడానికి సభ్యులు ఆర్ రమేష్ యాదవ్, శ్రీ కేజీఆర్ భరత్, సిపాయి సుబ్రహ్మణ్యం వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది.